దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి ఆయుష్ను ఆరోగ్యమును ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి తిరిగి ఆయనకే ఈ యొక్క జీవితాలను సమర్పించుకుంటూ మనం ఈ యొక్క 6వ మాసములో మొదటి పరిశుద్ధ పునరుత్థాన ఆరాధనను ప్రార్థనతో మనము ప్రారంభిస్తాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి నీ పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకొని తని ప్రభ మీరు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను మీరు మాకు ఇచ్చి ఉన్నారు. మీరు కలిగి ఉన్నటువంటి తని ప్రభ జ్ఞానమును మీరు మాకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి తని ప్రభ సొలొమోను కంటే జ్ఞానవంతుడు మీ మధ్యలో ఉన్నాడని మిమ్మల్ని మీరు ఈ లోకమునకు పరిచయం చేసుకుని ఉన్నారు. అలాంటి జ్ఞానము గల వారిగా తల్లి ప్రభ మరి లోకములో మేము జీవించేటటువంటి విధముగాను నీ అభిషేకముతో తల్లి ప్రభ నాయన జ్ఞానముతోనూ వివేకముతోనూ తల్లి ప్రభ ప్రతి దాన్ని ఎదిరించేటటువంటి విధముగా నాయన మమ్మల్ని నిలబెట్టుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తల్లి ప్రభ మరి ప్రార్థనాపూర్వకముగా నాయన ఈ మొదటి పరిశుద్ధ పునరుత్థాన దిన ఆరాధనలో తల్లి ప్రభ 6వ మాసములో పాలు పొందుతూ ఉన్నటువంటి బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ నీ ప్రత్యేకమైనటువంటి దృష్టితో మీరు దర్శించండి నాయన. ఇందులో పాలు పొందుతున్నటువంటి బిడలు ప్రతి ఆలోచన యావత్తును నీ ఆలోచన యావత్తుగా మీరు సఫలపరచండి. ప్రతి ఆటంకాలను అభ్యంతరాలను మీరు కొట్టివేయండి నాయన. నీకు స్తోత్రములు. మానసికమైనటువంటి వేదనలు తొలగించండి తని ప్రభ. శారీరకమైనటువంటి తని ప్రభ అనారోగ్యములను తని ప్రభ ఆరోగ్యములోనికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నా. ఆయన చిన్న బిడ్డలు యవన బిడ్డలు తల్లి ప్రభ ఆయన నీకు లోబడి జీవించటకు నాయన లోకాశలకు గురి కాకుండానట్లు వారి ద్వారా తల్లి ప్రభ తల్లిదండ్రులకు కానీ ఎవరికి కానీ తలవంపులు వచ్చే విధముగాను అవమానాలు పాలొచ్చేటటువంటి విధముగా ఎవరు కూడా ప్రవర్తించకుండానట్లు తల్లి ప్రభ నాయన తల్లి ప్రభ వారిని కంటికి రెప్పలా కాపాడుకొని నీ దక్షిణాస్తో వారి మీద ఉంచమని కూడా తల్లి ప్రభ ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ స్థలాలలో ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండానట్లు నాయన తండ్రి ప్రభ వారి ఉద్యోగ ధర్మములను నెరవేర్చుకుంటూ తండ్రి ప్రభ వారికి వచ్చేటటువంటి రాబడి ద్వారా అప్పులు లేకుండా బ్రతుకుటకు నీ కృపను అనుగ్రహించండి నాయన తండ్రి ప్రభ. మరి చదువులు ముగించుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా నాయన తండ్రి ప్రభ శ్రేష్టమైనటువంటి ఉద్యోగాలను కూడా మీరు దయచేయమని కూడా తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభ వారి ఉద్యోగాలను చేసుకుంటూ తండ్రి ప్రభ నీ సాక్షులుగా సైతం జీవించటకు నీ కృపను అనుగ్రహించండి తండ్రి ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయినా తండ్రి ప్రభ. వృద్ధాప్యంలో ఉండి తండ్రి ప్రభ ఎవరికి భారంగా ఉండకుండాన్నట్టు తండ్రి ప్రభ వారి యొక్క సమస్త పాపదోషములన్నింటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి విసర్జించుకుని తండ్రి ప్రభ ఆయన నీ పిలుపుకు సిద్ధంగా ఉండే ఆధిక్యతను తండ్రి ప్రభ ఆయన దయచేయమని కూడా తండ్రి ప్రభ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభ. అంతేకాకుండా తండ్రి ప్రభ ఈ యొక్క ప్రపంచంలో తండ్రి ప్రభ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతలన్నిటినీ కూడా తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాం. అవన్నీ నీ ద్వారానే కలుగుతూ ఉన్నాయని, ఎందుకు కలుగుతూ ఉన్నాయో తండ్రి ప్రభ తెలుసుకొని తండ్రి ప్రభ కలుగుతున్నటువంటి వాటిని బట్టి కలవరపడకుండానట్లు తండ్రి ప్రభ ధైర్యముతో తండ్రి ప్రభ అవి జరుగునప్పుడు నేను వస్తూ ఉన్నానని మీరు గ్రహించి దాని కొరకు సిద్ధంగా ఉండండి అని సెలవిచ్చున్నాం కనుక ఆ విధంగా నేను మీరు సిద్ధపరచమని కూడా తండ్రి ప్రభ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభ. ఆయన తండ్రి ప్రభ ఈ సమయంలో తండ్రి ప్రభ మరి సంఘాలను నడిపిస్తున్నటువంటి తండ్రి ప్రభ కాపర్లను సంఘస్థులందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని అది ఏ సంఘమైనప్పటికీ కూడా తండ్రి ప్రభ ఆ సంఘములో తండ్రి ప్రభ నీ సన్నిధి ఉండాలి, నీ ఆత్మ నడిపింపు ఉండాలి తండ్రి ప్రభ. ఆ విధంగా తండ్రి ప్రభ ప్రతి సంఘము తండ్రి ప్రభ సిద్ధముగా ఉండేటటువంటి విధముగా సొంత ఆలోచనలను సొంత తలంపులను ప్రతి సంఘములో నుంచి సంఘ కాపర్లలోంచి సంఘస్థులలో నుంచి మీరు కొట్టివేసి ఈ ఆలోచన ప్రకారంగా తండ్రి ప్రభ నడిపించమని కూడా తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ప్రభ ఇటు ఆరాధనలోను వాక్య ధ్యానంలోను తండ్రి ప్రభ నీకు సమర్పించేటటువంటి సమర్పణ అర్పణలోను ప్రతి విషయంలో కూడా తండ్రి ప్రభ ఈ ఆత్మ కాపుదల భద్రం నడిపింపును తండ్రి ప్రభ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో తండ్రిని అతి వినయముగా బ్రతిలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామమునకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 305వ పాట పాడుతూ మనం ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభిస్తాం. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 305. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. యేసయ్యను కలిగిన జీవితము. ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండును. ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండు.
వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడేను, ఎవరి అతిక్రమములు పరిహరింపబడేను, ఎవరి పాపములు మానింపబడేను, ఎవరి పాపములు మానింపబడేను. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు, క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు. క్రీస్తు యేసు స్వరము విను వీణులే వీణులు, క్రీస్తు యేసు స్వరము విను వీణులే వీణులు. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరములు, ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరము. ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు, ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఆత్మలో నిత్యము ఎదుగుచున్నవారును, ఆత్మలో నిత్యము ఎదుగుచున్నవారును. అపవాది తంత్రములు ఎదుంచువారును, అపవాది తంత్రములు గుర్తించువారును. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. శ్రమయందు నిలచి పాడుచున్నవారును, శ్రమయందు నిలచి పాడుచున్నవారును. శత్రుబాణములల్ల చెదరగొట్టువారును, శత్రుబాణములల్ల చెదరగొట్టువారును. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యను కలిగినటువంటి జీవితమే ధన్యమైనటువంటి జీవితం. ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మన జీవితంలో దేవుని ద్వారా ఏది పొందుకున్నప్పటికీ, ఏది మన దగ్గర ఉన్నప్పటికీ, ఆయనే ఇచ్చిన అతనే మన దగ్గర లేకపోతే అది ధన్యతకరమైనటువంటి జీవితము కాదు. శత్రువు సైన్యం మనకు ఎదురుగా ఉన్నప్పుడు భయపడనవసరం లేదు, ఎందుకంటే యేసు కలిగిన జీవితము ధన్యమైనటువంటి జీవితము అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సమయంలో మన జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రమయందు నిలిచి పాడుచున్న వారును కూడా ధన్యులు. కాబట్టి శ్రమ వచ్చిందని చెప్పేసి బాధపడి దిగులు పడుతూ ఆందోళన చెందుతూ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి శ్రమయందు అతడు నాకు మొరపెట్టెను, నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, దీర్ఘాయువు చేత నేను అతనిని తృప్తిపరచేదను అని సెలవిచ్చున్నాడు. అలాంటి తృప్తికరమైనటువంటి జీవితం నేను మనమందరం కూడా కలిగి ఉండటానికి ఆయన మనకు సహాయం చేస్తున్నాడని నమ్ముతూ విశ్వసిస్తూ చివరిదిగా 561వ పాట పాడిన పిదప
వాక్య ధ్యానం కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 561. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు తను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు తను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క భారము తొలగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క భారము తొలగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు,
శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియ బిడ్డలుగా తండ్రి ప్రభ నడిపించే నాయకుడిగా నువ్వు మాకున్నందుకు నీకు స్తోత్రం. నాడు ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు, ఈ లోకానికి వచ్చి ప్రపంచాన్ని నడిపించిన దేవుడు తండ్రి. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని సెలవిచ్చి తండ్రి ప్రభ నా ద్వారా తప్ప ఎవడును కూడా నా తండ్రి యొద్దకు రాడు అని సెలవిచ్చున్నావు. ఆయన తండ్రి ప్రభ గొర్రెలు పోయేటటువంటి ద్వారమును నేనే అని సెలవిచ్చున్నావు. ఆ గొర్రెలను నడిపించి ఆ గొర్రెలను పోషించే మంచి కాపరిని నేను అని సెలవిచ్చున్నావు తండ్రి ప్రభ. అలాంటి మంచి కాపరిగా నాయన నాకు మాకందరికీ మీరు ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ, మీరు ఇచ్చినటువంటి తండ్రి ప్రభ జ్ఞానము ద్వారా తండ్రి ప్రభ మేము బ్రతుకుటకు ఆ జ్ఞానమే సర్వస్వము అని తండ్రి ప్రభ తెలుసుకొని ముందుకు సాగే అనుభవంలోనికి తండ్రి ప్రభ మమ్మల్ని నడిపించి తండ్రి ప్రభ నిన్ను కలిగినటువంటి మేము ధన్యులముగా తండ్రి ప్రభ గుర్తెరిగి ఈ జీవిత యాత్రలో ఎలాంటివి వచ్చినా కూడా వాటిని లెక్క చేయకుండా తండ్రి ప్రభ మున్ముందుకే సాగిపోయేటటువంటి ఆ గొప్ప అనుభవం మీరు మాకు కలగచేసి వాక్య జ్ఞానములో తండ్రి ప్రభ నీ ఆత్మ సహాయ నడిపింపును నాకు మాకందరికీ మీరు కలగచేయమని లైవ్లో వీక్షించడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి సిద్ధపాటు, వాక్యం వినడానికి మాత్రమే కాక గ్రహించి నీ రాష్ట్ర రాకడలు ఎత్తబడేటటువంటి సిద్ధపాటును కలగచేయమని యేసుక్రీస్తు నామములో తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని, ఆరోగ్యమును, ఆయుష్ను తిరిగి ఆయన కొరకే వాడుమని సెలవిస్తూ ఉన్నాడు గనక ఆయన కొరకు వాడుతూ ఆయన కొరకు మనము బ్రతుకుతూ ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానము గలవారిగా ఈ లోకములో మనము జీవిస్తూ ఆ యొక్క జ్ఞానమును ఇతరులకు కూడా పంచుతూ జీవించేటటువంటి ఆధిక్యత పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ కలగచేసినందుకు ఈ సమయంలో ఆయన వాక్యములను మనము ధ్యానిస్తూ ఈరోజు మనం ధ్యానించేటటువంటి అంశము జ్ఞానము గురించి మనము ధ్యానించినై ఉన్నాం. ఈ జ్ఞానము ఎలాంటి జ్ఞానము, దేనికి సంబంధించినటువంటి జ్ఞానము? జ్ఞానవంతులు అని ఎవరిని అంటాము అనంటే చదువుకున్నటువంటి వారిని కానీ, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారి కానీ, లేకపోతే సంపాదిస్తున్నటువంటి వారిని కానీ ఈ లోకము జ్ఞానవంతులు అని అంటారు. కానీ దేవుడు జ్ఞానవంతులు అని ఎవరిని అంటాడు అని అంటే పాడవకుండా తమను తాము కాపాడుకునే వారిని, ఏది కూడా పాడవకుండా చూసుకునేటటువంటి వారినే జ్ఞానవంతులు అని అంటారు. అందుకే చాలా సందర్భాలలో ఒక నానుడు ఉంటుంది, ఒక సామెత ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ఎంత చెప్పినా వినకుండా వారి ఇష్ట ప్రకారంగా వాడు బ్రతుకుతూ ఉన్నట్లయితే ఆ వ్యక్తిని ఎంత చదువుకున్నవాడైనా తప్పు చేస్తున్నట్లయితే ఆ వ్యక్తిని వెంటనే అనేటటువంటి మాట ఏంటంటే అసలు నీకు జ్ఞానం ఉందా, అసలు నీకు బుద్ధి ఉందా అంటాం. మరి జ్ఞానం లేనిదే బుద్ధి లేనిదే చదువుకున్నాడా, జ్ఞానం లేని బుద్ధి లేనిదే సంపాదిస్తున్నాడా? అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని వెంటనే అంటున్నాము, మనమే అంటున్నాము, జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా, అసలు నీకు జ్ఞానము కలిగి ప్రవర్తిస్తూ ఉన్నావా అని మనం అంటూ ఉంటాం. అంటే ఈ జ్ఞానం అనేటటువంటిది రెండు రకాలమైనటువంటి జ్ఞానం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మనం ధ్యానించేటటువంటి ఈ అంశము మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ ముగింపు అయిపోయేసరికి నిత్యముగా మనము జ్ఞానవంతులుగా ప్రస్తుతానికి మనం ఉన్నామా? ఉంటే ధన్యులం, లేకపోతే ఆయన ఆశించినటువంటి ఆ జ్ఞానము తిరిగి మనము సంపాదించుకొని ఆ జ్ఞానము గలవారిగా బ్రతకటానికి మనం ప్రయాసపడాలి. అయితే ఈ జ్ఞానము గలవాడు ఏం కోరుకుంటాడు, జ్ఞానం గలవాడు దేవుని నుండి ఏం ఆశిస్తాడు అనేటటువంటిది ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగములో నుంచి 119వ కీర్తన 33వ వచనము నుంచి కనుక మనము గమనిస్తే 119వ కీర్తన
33వ వచనము నుండి మనం గమనిస్తే, నిత్యముగా జ్ఞానం ఉన్నవాడు, నిత్యముగా బుద్ధి ఉన్నటువంటి వారు దేవుని నుంచి ఏమి అడిగి పొందుకుంటారు, ఏమి కావాలని ఆశపడతారు? ఎందుకంటే దేవుడు కేవలం ఈ లోకంలో బ్రతకటానికి కావలసినటువంటి తిండి, బట్ట, ఇల్లు ఇది మాత్రమే కాదు. దానితో పాటు ఆయన మన లోపల నివసిస్తూ ఉన్నటువంటి ఆత్మకు సంబంధించింది కూడా ఇచ్చాడు. ఆ ఆత్మకు సంబంధించి ఇచ్చిందే ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథములో ఆయన ఆజ్ఞలున్నాయి, ఆయన కట్టడలున్నాయి, ఆయన విధులున్నాయి, ఆయన పద్ధతులున్నాయి. ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా వినాలి, ఎలా మన కదలిక ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అవి తెలుసుకోవాలని ఉంది ప్రభువా, తెలుసుకొని దాని ప్రకారంగా బ్రతకాలని ఉంది ప్రభువా అని దేవుణ్ణి అడిగి పొందుకునేవారే జ్ఞానము గలవారు అని ఈ సమయములో ఈ 119వ కీర్తన 33వ వచనము నుండి మనం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది దావీదు గారు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఆయన చివరికి ఏమయ్యాడు దేవుని ద్వారా అంటే, దేవునికి ఇష్టమైనటువంటి వాడయ్యాడు. దేవుని ఇష్టానుసారుడు అనే బిరుదును పొందుకున్నాడు. హృదయానుసారుడు అనేటటువంటి బిరుదును పొందుకున్నాడు. సో అలాంటి దావీదు గారు రచించినటువంటి ఈ కీర్తనలో నుంచి ఆ జ్ఞానము కలిగినటువంటి ఆ దావీదు ఏం కోరుకున్నాడో అదే నీవు నేను కోరుకొని మనం ఈ లోకములో ధన్యులుగా జీవించాలి అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి 33వ వచనం, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పించుము. సో మొట్టమొదటి అడుగుతున్నాడు, జ్ఞానవంతుడుగా, బుద్ధిమంతుడిగా, అంటే మనమైనా మన పిల్లలమైనా మన కుటుంబస్తులమైనా ఏమి నేర్పించుమని అడగాలి అని చెప్తున్నాడనంటే, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పించుము, నా కుటుంబానికి నేర్పించుము, నా పిల్లలకు నేర్పించుము అని అడుగుతున్నాడు. సో మనము రక్షించబడిన వాళ్ళమైతే, పాపములో నుంచి బయటికి వచ్చిన వాళ్ళమైతే మనము దేవుణ్ణి ఒకటి అడుగుదాము ప్రతిరోజు కూడా, ప్రభువా నాకు నేర్పించు ప్రభువా. నేను మళ్ళీ ఏ విషయాలు చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, మనం ఏది కూడా తల్లి గర్భములో నుంచి అన్ని నేర్చుకొని బయటికి రాలేదు. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ బయటకు వచ్చాము. పుట్టిన తర్వాత కూడా ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం. అన్నీ మనం నేర్చుకున్న వాళ్ళమే. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ లోకములో బ్రతకటానికి కావలసినవన్నీ నేర్చుకుంటున్నాము, కానీ ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత బ్రతకటానికి కావలసినది మాత్రము నేర్చుకోలేకపోతున్నాము. అలా నేర్చుకోవాలనే ఆలోచన కూడా మనకు లేకుండా సాతానుగాడు చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ జ్ఞానము గలవాడిగా దావీదు అంటూ ఉన్నాడు, నీ కట్టడలు అనుసరించుటకు నాకు నేర్పించుము అన్నాడు. రెండవది ఏమంటున్నాడు అని అంటే, నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము అన్నాడు. రెండవది బుద్ధి దేనికి దయచేయమంటున్నాడంటే, నీ చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమును అనుసరించి నడుచుకోవడానికి నాకు బుద్ధి దయచేయుము అంటున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, దీనిలో ఉన్నది మనము అనుసరించడం లేదు అని అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ది స్క్రిప్చర్స్, ఎలా మనము బ్రతకాలో ఎలా బ్రతకకూడదో ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియచేయబడిన తర్వాత కూడా మనము అలా బ్రతకకపోతే మనకు ఏమీ లేదు అని అంటే బుద్ధి లేదు అని అర్థం. కాబట్టి ఎందుకు బుద్ధి దయచేయమంటున్నాడు? ఎందుకు మనకు బుద్ధి కావాలి? ఈ ధర్మశాస్త్రమై ఉన్న పరిశుద్ధ గ్రంథమును అనుసరించుటకు. ఇక మూడవది మనము చూసినట్లయితే, నీ ఆజ్ఞలను జాడలను చూచి నేను ఆనందించుచు ఉన్నాను. మూడో విషయం ఏమంటున్నాడంటే, నాకు ఆనందం ఎందుకుంది అంటున్నాడు. నేను ఎందుకు సంతోషంగా ఉండగలుగుతున్నాను, నేను ఎందుకు ఉత్సాహంగా ఉండగలుగుతున్నాను అని అంటే, ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచు ఉన్నాను. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు తనకు వినిపిస్తూ ఉంటుంటే, తనకు చూపిస్తూ ఉంటుంటే వాటిని చూసి ఆనందిస్తూ ఉన్నాడు అని అంటున్నాడు. ఈ రోజున దేవుని యొక్క ఆజ్ఞలు కనుక మనకు ఎవరైనా వినిపిస్తూ ఉన్నట్లయితే, లేకపోతే మనము చదువుతున్నట్లయితే, అబ్బో
ఈ ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలంటే చాలా కష్టం అండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి నడుచుకోవాలంటే చాలా కష్టం అండి అని మనం అంటాం, భయపడతాం. కానీ జ్ఞానము గలవాడు బుద్ధిమంతుడు, జ్ఞానము గలవారు బుద్ధిమంతుడు ఏమంటారంటే, అయ్యా నేను ఆనందిస్తున్నాను అని అంటారు. కాబట్టి నిజంగా ఆనందించాలి అనేటటువంటి విషయాన్ని, దేని ద్వారా ఆనందం మనకు అనంటే ఈ ఆజ్ఞను మనకు తెలియచేస్తూ ఉన్నప్పుడు, ఆ ఆజ్ఞను నేను నెరవేరిస్తేనే నాకు ఆనందము అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇక 4వ విషయం అయినటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ఈ జ్ఞానము గలవారు ఈ బుద్ధిమంతులు చేసేటటువంటి విషయం ఏంటంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. ప్రైజ్ ది లార్డ్. నిజముగా నీకు జ్ఞానం ఉందా, నిజముగా నీకు బుద్ధి ఉందా అని మనల్ని మనము ప్రశ్న వేసుకుంటే, వ్యర్థమైన దాన్ని మనము చూడకుండా ఉంటే జ్ఞానము గలవారము, బుద్ధి గలవారం. ఇది వ్యర్థము, ఇది నా జీవితానికి వ్యర్థం, ఇది నా కుటుంబానికి వ్యర్థం, నా ఆత్మీయ జీవితానికి వ్యర్థం అని నీకు అనిపిస్తే దాని జోలికి పోవు, అది నువ్వు కొనుక్కో. ఉదాహరణకి నేనేం చెప్పినా కాస్త మోటుగా ఉంటుంది, కాస్త మనకి అర్థం కావటానికి చెప్తాను మోటుగా. పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నాడు. పురుషుడు స్త్రీ ఇద్దరు కలిసి భార్యాభర్తలు గానో లేకపోతే కుటుంబ సభ్యులు గానో షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఆ షాప్లో ఉన్నటువంటి వస్త్రాలన్నీ ఉపయోగపడేటివే ఉంటాయి. కానీ స్త్రీ వేసుకోవలసినటువంటి బట్టలు, పురుషుడు వేసుకునేటటువంటి బట్టలు స్త్రీ వేసుకోవటానికి కొనుక్కుంటున్నారనుకోండి, అక్కడ అది వారికి వ్యర్థమని తెలిసి కూడా స్త్రీ వేసుకోవలసినవి స్త్రీయే వేసుకోవాలి, పురుషుడు వేసుకోవలసినవి పురుషుడే వేసుకోవాలి. కాబట్టి స్త్రీ వేసేటటువంటి నైటీ, స్త్రీ వేసుకోవలసినటువంటి నైటీ పురుషుడు వేసుకొని, పురుషుడు వేసుకోవలసినటువంటి లుంగి స్త్రీ వేసుకొని బయటికి వెళితే అందరు అసహించుకుంటారు, అవమానకరంగా చూస్తారు. అంటే వారికి ఏం అర్థం కావాలంటే ఇది వ్యర్థము అని అర్థం కావాలి. అవి రెండు ఉపయోగపడేటివే. వారు ఏ వస్త్రాలైతే తీసుకుంటున్నారో అవి ఉపయోగపడేటివే. కానీ పురుషునికి ఉపయోగపడేటటువంటి వేరున్నాయి, స్త్రీకి ఉపయోగపడేటటువంటి వేరున్నాయి. కాబట్టి స్త్రీకి సంబంధించినవి స్త్రీయే, పురుషుడికి సంబంధించినవి పురుషుడే. అలాగే ఈ లోకములో కూడా అన్నీ నీకు ఉపయోగపడేటటువంటివే అని అనుకుంటే అది మన జీవితంలో జ్ఞానము లేని, బుద్ధి లేని వారం అవుతాం. కాబట్టి దేవుడు సృష్టించి ఇది మీరు తినండి అన్నాడు. ఆ సృష్టించి తినేటటువంటి ప్రతిదీ కూడా, దేవుని ద్వారా సృష్టించబడినది మనము తినే ప్రతిదీ కూడా వ్యర్థమైనది కాదు. మిగతావన్నీ కూడా వ్యర్థమైనదే. అన్నిటికంటే శ్రేష్టమైనది ఇది, వ్యర్థమైనది కాదు. సో ఇది కాకుండా ప్రభువా, ఈ పరిశుద్ధ గ్రంథం కాకుండా, ఈ పరిశుద్ధ గ్రంథములో లేని మాటలు ఏవైనా సరే నా కన్నులు చూడకుండా, నా చెవులు వినకుండా, నా నోరు మాట్లాడకుండా చేయుము అని జ్ఞానవంతులు, బుద్ధిమంతులు మాత్రమే అడుగుతారు. కాబట్టి వ్యర్థమైన దానిని చూసేవారు, వ్యర్థమైన దానిని తినేవారు, వ్యర్థమైన దానిని త్రాగేవారు, వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు, వ్యర్థమైన వాటిని వినేవారు, వీరందరూ కూడా ఈ చదువుతున్న 139వ కీర్తన 33వ వచనం నుండి ఏమర్థమవుతుందంటే జ్ఞానవంతులు, బుద్ధిమంతులు కాదు అని. ఆ తర్వాత ఏమంటున్నాడు? నీ మార్గములో నడుచుకున్నటకు నన్ను బ్రతికించుము. 5వది అడుగుతున్నాడు, జ్ఞానవంతుడిగా, బుద్ధిమంతుడిగా అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే నన్ను బ్రతికించు, నా కుమార్తె వివాహం అయ్యేంత వరకు నన్ను బ్రతికించు, నా కొడుకు పెళ్ళయ్యేంత వరకు నన్ను బ్రతికించు, నేను నా మన్మరాల్ని చూసేంత వరకు నన్ను బ్రతికించు. నేను ఇల్లు కట్టుకుంటున్నాను కాబట్టి ఆ ఇంట్లో ఆ గృహప్రవేశము అయ్యేంత వరకు నన్ను బ్రతికించుము. దాని కొరకు బ్రతికించుమని అడగట్లేదు జ్ఞానవంతునిగా, బుద్ధిమంతునిగా. జ్ఞానవంతునిగా, బుద్ధిమంతునిగా ఏమడుగుతూ ఉన్నాడంటే
నీ మార్గములో నడుచుకొనుటకు. ది వే టు ఎంటర్ ఇన్ టు ది ఇటర్నల్ లైఫ్. హౌ టు ఎంటర్ ఇన్ టు ఇటర్నల్ లైఫ్. కాబట్టి నిత్య జీవములోనికి నేను ఎలా ప్రవేశించాలో నీవు నాకు నేర్పిస్తూ ఉన్నప్పుడు, అలా నేను నేర్చుకుంటున్నప్పుడు, వ్యర్థమైనది నా జీవితంలోనికి వచ్చినప్పుడు దాన్ని చూడకుండా, దాని మీద నా ధ్యాస ఉండకుండా, దానికి నేను ప్రాధాన్యత ఇవ్వకుండా నేను నడుచుకొనున్నట్లు నన్ను బ్రతికించు ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. సో నీ బ్రతుకు నీ కుటుంబం బ్రతుకు, నా బ్రతుకు నా కుటుంబం బ్రతుకు నిత్య రాజ్యములో ప్రవేశించేటటువంటి విధముగా మనము నేర్చుకోకపోతే, ఒకవేళ నేర్చుకున్న దాని ప్రకారంగా మనము నడుచుకోకపోతే, అనుసరించకపోతే, ది స్క్రిప్చర్స్, ది లార్డ్ ఈజ్ సేయింగ్ దట్ we are not having the wisdom. మనము జ్ఞానము లేని వారము. ఎంత చదువుకున్న వాడివైనా, ఎంత డబ్బు సంపాదిస్తున్న వాడివైనా, పరలోక రాజ్యములోనికి వెళ్ళాలనేటటువంటి ఆ ఆలోచనతో గనక ఇక్కడ మనము బ్రతకకపోతే, ఆ పరలోక రాజ్యములోనికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలని ఆలోచన లేకుండా బ్రతికితే, తెలుసుకోకపోతే అజ్ఞాని, బుద్ధిహీనత కలిగినటువంటి. సో దేవుడు నీకైనా నాకైనా బ్రతికెందుకు ఇస్తున్నాడంటే మార్గములో నడుచుకోవటానికి. ఇక్కడ ఈ భక్తుడు నీ మార్గములో నడుచుకోవటానికి నన్ను బ్రతికించు అన్నందుకే ఆ దేవాది దేవుడు సృష్టికర్త కుమారుడుగా ఈ లోకానికి వచ్చి నేనే మార్గమును అన్నాడు. నేనే మార్గమును. నన్ను వెంబడించువాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను అని అన్నాడు. కాబట్టి దేవుడు మనకు ఎలాంటి జీవితం ఇస్తే దానినే మనం జీవితంలో అనుభవిస్తూ మనము ఆయన్ని వెంబడించాలి. ఆ మార్గములు నడుచుకోవడానికి మనల్ని బ్రతికిస్తున్నాడు. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు హిజ్కియా. హిజ్కియా రాజును దేవుడు ఎంతగానో ప్రేమించాడు. అతడు కూడా ఎన్నో మంచి మంచి పనులు చేశాడు. దేవునికి సంబంధించిన పనులు ఎన్నో చేశాడు ఆలయంలో. అయినా సరే ఒక దినమున యెషయా ప్రవక్తను హిజ్కియా దగ్గరికి పంపించి దేవుడు నిన్ను బ్రతికించటానికి ఇష్టపడటం లేదు అని చెప్పేశాడు. నిన్ను బ్రతికిస్తున్నందుకు దేవుడు బాధపడుతున్నాడు అని చెప్పాడు. నీకు ఆయుష్నిచ్చినందుకు దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రితో నీ బ్రతుకును ముగించేయాలనుకుంటున్నాడు అని అన్నాడు. ఎందుకయ్యా అని అడిగాడు హిజ్కియా. ఎందుకు నా బ్రతుకును ఎందుకు ముగించాలనుకుంటున్నాడు దేవుడు? వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దట్ అని యెషయా ప్రవక్త గారిని అడిగినప్పుడు యెషయా ప్రవక్త దేవుడు ఎందుకు అతని బ్రతుకును ముగించాలనుకుంటున్నాడో చెప్పాడు. నీవు నీ ఇంటిని చక్కపరుచుకోవటం లేదు. నీవు దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉండటానికి ఇష్టపడటం లేదు. నీవు నీ భార్య, నీవు నీ భర్త, నీ పిల్లలు ఆయన మార్గములో నడుచుకోవటం లేదు కనుక, నీ కుటుంబము, నీ ఇంటి వారు ఆయన మార్గములో నడుచుకోవటం లేదు కనుక నిన్ను నీ ఇంటి వారిని బ్రతికించటం ఆయనకి ఇష్టం లేదు. ఈ రాత్రితో నీ ఆయుష్ను ముగిస్తూ ఉన్నాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? గోడ వైపు తిరిగి కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థించాడు. నేను ఒక్క మంచి పనైనా చేయకపోయి ఉంటానా ప్రభువా? నేను నీ కొరకు చేసిన ఒక్క పనిని జ్ఞాపకం చేసుకొని నాకు బ్రతుకును ప్రసాదించు అంటున్నాడు. అంటే ఇక్కడ దావీదు గారు అడిగిన మాట, నీ మార్గములో నడుచుకుంటూ నన్ను బ్రతికించుము అని అర్థం వచ్చే విధముగా నా ఇంటిని చక్కపరుచుకున్నటకు నేను బ్రతుకున్నట్లు, నా కుటుంబాన్ని చక్కపరుచుకున్నట్లు నేను బ్రతుకున్నట్లు, నేనును నా కుటుంబం నీ మార్గములో నడుచుకొనున్నట్లు నన్ను బ్రతికించు ప్రభువా అని అర్థం వచ్చేటట్టు గోడవైపు తిరిగి కన్నీరు ప్రార్థన చేసినప్పుడు తనను బ్రతికించొద్దు అనుకున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పెంచాడు.
15 సంవత్సరాలు ఆయుష్ను ఎందుకు పెంచాడు? తన మార్గములో, దేవుని మార్గములో నడవటానికి ప్రయాసపడతాడని, నేర్చుకుంటాడని, తన కుటుంబం అంతా కూడా నిత్యరాజ్యములో ప్రవేశించటానికి అవకాశాన్ని బ్రతుకునిచ్చాడు. అది జ్ఞానము గలవారంటే, అది బుద్ధి గలవారంటే. రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి హిజ్కియా రాజు జ్ఞానవంతుడు కాదా అండి? బుద్ధిమంతుడు కాదా అండి? కానీ ఎలాంటి జ్ఞానము లేదు. ఏ విషయంలో అజ్ఞాని అనంటే, పరలోక రాజ్యములో ప్రవేశించటానికి కావలసినది సంపాదించుకోవటం లేదు గనక, ఆ ఆలోచన లేదు గనక అతడు దేవుని దృష్టిలో అజ్ఞాని. అలాంటి అజ్ఞానము కలిగి జ్ఞానవంతుణ్ణి అనుకుంటున్నటువంటి అలాంటి వాణ్ణి ఎందుకు బ్రతికించటము అని దేవుడు ఆ బ్రతుకును ముగిస్తాను అని అన్నాడు. కానీ జ్ఞానవంతుడిగా అతడు తన బ్రతుకును, తన కుటుంబ బ్రతుకును, తన ఇంటి వారి బ్రతుకును సరిచేసుకోవటానికి తీర్మానం చేసుకున్నాడు గనక అతనికి బ్రతుకు పొడిగించబడింది. ఈ రోజున ఈ యొక్క మొదటి పరిశుద్ధ పునరుత్థాన దినమున కూడా నీ ఆయుష్, నా ఆయుష్ పొడిగించబడిందంటే, ఈ రోజున నువ్వు నేను మన కుటుంబస్తులు బ్రతుకుతూ ఉన్నామంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్నదాని కొరకు కాదు నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి. ఆయన మార్గములో మనము ఇప్పటికైనా నడుచుకుంటామనే ఆయన ఈ రోజు కూడా నిన్ను బ్రతికించాడు. ఈ రోజు కూడా నీకు కుటుంబానికి బ్రతికినిచ్చాడు. ఎంతోమంది ఇప్పుడున్న ఈ తెగులు చేత మరణించిపోతూ ఉన్నారు. అలాగే మనము కూడా తెగులు ద్వారానో లేకపోతే ఏదో ఒక దాని ద్వారా మనం ఏదో తప్పు చేస్తున్నామని మనకు తెలిసి కూడా మనం చచ్చిపోయి ఉంటే మనం ఎక్కడ కాల్చబడుతూ ఉండే వాళ్ళమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనలో ఉన్నటువంటి తప్పిదాలు, మనలో ఉన్న లోపాలు ఏంటో మనకు తెలుసు. అదే జీవితం కనుక మనము ఇప్పుడు ఈ క్షణ వాక్యం చెబుతూ, నేను వాక్యం వింటూ మీరు కనుక జీవితాన్ని సరిచేసుకోకుండా జీవితాన్ని ముగిస్తే ఈ క్రైస్తత్వం గడుదాం. అందుకే దావీదు గారు అడుగుతున్నాడు, జ్ఞానవంతుడిగా బుద్ధిమంతుడిగా అడుగుతున్నాడు, నీ మార్గములో నేను నడుచుకున్నట్లు నన్ను బ్రతికించు ప్రభువా. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకుని దాన్ని స్థిరపరచును. వాక్యం వింటున్నప్పుడు భయం పుట్టాలమ్మా. చాలామంది అంటూ ఉంటారు, వాడు వాక్యం చెప్పి భయపెడతాడండి, వాడు వీడని మాట్లాడతాడు, వాడు చాలా భయపెడతాడు వాక్యం చెప్పి. ఎప్పుడు చూడు దీవించాడు, ఎప్పుడు చూడు వాగ్దానాలు ఇయ్యాడు, ఎప్పుడు చూడు ఆశీర్వాదమునకు సంబంధించిన వాక్యం చెప్పాడు. ఎప్పుడు కావాలని భయపెడుతూనే ఉంటాడు. మా ఇంటికి పిలిచినా భయపెడతాడు, ఏ కార్యక్రమమునకు పిలిచినా భయపెడుతూనే ఉంటాడు. భక్తుడు జ్ఞానవంతుడిగా, బుద్ధిమంతుడిగా, దేవునికి ఇష్టానుసారుడిగా మార్చబడుతూ అంటున్నాడు, నీవిచ్చినటువంటి వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచు ఉన్నది. ఆ భయముతో కూడిన నీ వాక్యమే స్థిరపరచుమంటున్నాడు. అది నీ దగ్గర స్థిరంగా ఉండాలి. దేవుని వాక్యం వింటుండగా నీకు భయం పుట్టాలి. ఆ భయములో నుండి రాకడకు సిద్ధంగా ఉండాలి. ఆ భయములో నుండి పాపమును విడిచిపెట్టాలి. ఆ భయములో నుండి నీవు జ్ఞానవంతుడిగా, బుద్ధిమంతుడిగా, ధన్యుడిగా, పెళ్లి కుమార్తెగా ఎత్తబడాలి. ప్రస్తుతానికి ప్రపంచమంతా ఒక తెగులు వార్త విని అది కనబడతలేదు, వినిపిస్తున్నారంతే. ఆ వినిపిస్తూ ఉంటుంటే ప్రపంచంలో ఉన్న వారందరికీ భయం పుడుతుంది. ఎందుకు? అది వస్తే చస్తారని, అది వస్తే అనారోగ్యం అయిపోతారని. నా దేవుడు చెప్తున్నాడు కదా, నీ దేవుడు చెప్తున్నాడు కదా. సూచనలు చూస్తూ ఉన్నప్పుడు, సూచనలు వింటూ ఉన్నప్పుడు యేసు మధ్యాకాశములోనికి వస్తూ ఉన్నాడని నీకు భయం పుట్టి, ఆ భయములో నుండి నీవు పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా బ్రతకటానికి మనం ప్రయాసపడాలి. ఇలాంటి వారే జ్ఞానవంతులు, ఇలాంటి వారే బుద్ధిమంతులు అనేటటువంటి విషయమును మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీ న్యాయ విధులు ఉత్తమములైనవి, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును
కొట్టివేయుము. ఎప్పుడైతే నువ్వు దేవునికి, దేవుని వాక్యములకు భయపడి దేవుని యొక్క రహస్య రాకడకు నువ్వు సిద్ధంగా పడుతూ ఉంటావో, అప్పుడు వెంటనే ఈ లోక సంబంధమైనటువంటి భయాన్ని కొట్టివేస్తాడు, ఈ లోక సంబంధమైన అవమానాన్ని కొట్టివేస్తాడు, ఈ లోక సంబంధమైనటువంటి అనారోగ్యమును కొట్టివేస్తాడు, ఈ లోక సంబంధమైన ఆర్థిక ఇబ్బందులను మీరు కొట్టివేస్తాడు. దేవునికి, దేవుని వాక్యములకు మనము భయపడనంత కాలం, ఆయన మార్గములో మనం నడుచుకున్నంత వరకు, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను మనము నేర్చుకున్నంత వరకు, వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వనంత వరకు మనము ఈ లోకము విషయములో ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాము, ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతూనే ఉంటాం. కాబట్టి ఈ లోకములోనికి మనం భయపడకుండా, ఈ లోక అవమానము మనల్ని భయపెట్టకుండా ఉండాలంటే దేవుని వాక్యములకు మనం భయపడి జీవించాల్సిందే. ఇలాంటి దావీదు గారు 139వ కీర్తనలో ఇలాంటి జ్ఞానము గలవాడుగా, ఇలాంటి బుద్ధిమంతుడుగా ఆయన సంతానమును కన్నాడు. కానీ తన సంతానములో ఎవ్వరు కూడా దావీదు కలిగిన జ్ఞానవంతులు లేరండి, దావీదు కలిగిన బుద్ధిమంతులు లేరండి, తన సంతానములో లేరండి, తన కన్న సంతానములో లేరు, తన కుటుంబస్తులలో లేరు. ఎంత బాధాకరం, ఎంత వేదకరం. దేవుడు ఏమని స్టేట్మెంట్ ఇవ్వాలి? దావీదు కుటుంబము నాకు ఇష్టానుసారమైన కుటుంబము అనాలి. దావీదు కుటుంబం నా హృదయానుసారమైనటువంటి కుటుంబం అని బిరుదియాలి. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. ఈ రోజున నీ ఒక్కదాని కొరకే, నీ ఒక్కవాడి కొరకే ఆ మాట దేవుడు అంటున్నట్లయితే ఇది బాధపడాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే దావీదు చనిపోకముందు అంటున్నాడు, ప్రభా నేను ఇష్టానుసారుడు, నేను హృదయానుసారుడు అని నాకు బిరుదిచ్చావు, నాకు మంచి సాక్ష్యమును నువ్వు నాకు ఇచ్చావు ప్రభా అని చివరిలో ప్రార్థన చేస్తున్నాడు. తన జీవితం ముగించుకుంటాడు అన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా కుటుంబం నిత్యము నాలాగా నీ సన్నిధిలో ఉండున్నట్లు నా కుటుంబమైన దానిని ఆశీర్వదించుము అంటున్నాడు. నీ సన్నిధిలో ఉండున్నట్లు, నీ సన్నిధిలో జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా అనుసరించి నడుచుకున్నట్లు నా కుటుంబమునకు అలాంటి ఆశీర్వాదమును దయచేయమని చనిపోతున్నాడు. తను చనిపోయిన తర్వాత తన స్థానములో సొలొమోను, తన కుమారుడైన సొలొమోనును దేవుడు రాజుగా చేశాడు. ఆ రాజుగా అయిన తర్వాత దేవుడు ఒక రోజున సాయంకాల రాత్రికాల సమయంలో అతనిని దర్శించి అతన్ని అడుగుతున్నాడు, నీకేం కావాలో కోరుకో అంటున్నాడు. నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు సొలొమోను అడుగుతున్నాడు, నీ జనమైనటువంటి వీరికి న్యాయము చేయటానికి నాకు వివేకము కలిగిన హృదయమును దయచేయము, జ్ఞానమును దయచేయము అని అడుగుతున్నాడు. ఏం దయచేయమని అడుగుతూ ఉన్నాడు? నీ జనమునకు నేను న్యాయము చేయునట్లు నాకు జ్ఞానమును వివేకము కలిగినటువంటి హృదయమును దయచేయుము అని అక్కడ సొలొమోను గారు అడిగాడు. సొలొమోను గారు ఆ యొక్క కోరికను కోరినప్పుడు అక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు ధనమును కోరుకోలేదు, నువ్వు ఐశ్వర్యమును కోరుకోలేదు, నువ్వు పేరు ప్రతిష్టలను కోరుకోలేదు, నువ్వు పలానా కోరుకోలేదు, అవి కోరుకోకుండా శ్రేష్టమైన జ్ఞానమును నువ్వు అడిగావు గనక ఇస్తున్నాను అని అన్నాడు. ఇచ్చాడు కూడా. అయితే ఒక మాట అన్నాడు అక్కడ. ఈరోజు ధ్యానించాల్సినటువంటి లేఖన భాగంలో నుండి రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం, అక్కడైతే జరిగినటువంటి సంఘటనను మనకు ఈ రోజున చదివించారనుకోండి లేఖన భాగములు, అంటే ఆ జ్ఞానం పొందుకున్నవాడు ఏం చేశాడని. కానీ ఆ జ్ఞానం పొందుకునేటప్పుడు, ఆ జ్ఞానం ఇచ్చేటప్పుడు తండ్రిని యెహోవా దేవుడు ఏమన్నాడు ఆ మాటను మీకు ఈ సమయంలో చదివిస్తున్నాను. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో 9-10 వచనాలు, వారిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ చూడండి. దేవుడు జ్ఞానవంతుడైనటువంటి, దేవుని ఇష్టానుసారుడు, హృదయానుసారుడైనటువంటి ఆ దావీదు రక్తమును పంచుకొని పుట్టినటువంటి కుమారుడైనటువంటి సొలొమోను గారి మధ్యలో ఉన్నటువంటి ఆ సంభాషణ ఒకసారి మీరు చూద్దాం. ఇంత గొప్పదైన సొలొమోను అంటున్నమాట, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి
నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము అని అడిగాడు. అప్పుడు దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చాడు, ఏమని? దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమును ఆయనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించుమని నీవు అడిగితివి. ఇవి నువ్వు అడగలేదు అని అంటున్నాడు. ఇవి అడగకుండా నువ్వు అడిగావు గనక నేను నీకు ఇస్తున్నాను అని అన్నాడు. మరి మనం జ్ఞానముతో పాటు ఏమేమో అడిగేస్తాం కదా. ఐశ్వర్యం అడగమా, ఇల్లు అడగమా, వాహనాలు అడగమా, బంగారం అడగమా, వెండి వజ్రవైద్యురాలు అడగమా? ఇవి అడగకుండా నువ్వు అది అడిగావు అంటున్నాడు. జ్ఞానవంతుడు అని అంటున్నాం మనం సొలొమోనును. ఎందుకంటే ఆ యొక్క జ్ఞానమును అడిగి పొందుకున్నాడు. ఈ రోజున దక్షిణ ఇండియా సంఘము ద్వారా మనకి ఇవ్వబడినటువంటి అంశం జ్ఞానము గురించినటువంటి అంశం. ఇది బాలులకు మాత్రమే కాదు, చిన్నపిల్లలకు మాత్రమే కాదు, పండు ముసలి వారికి, అప్పుడే అతడు మట్టిలో కలవబోతున్నాడన్న వారికి కూడా జ్ఞానం కావాలి. చిన్నపిల్లలంటే చిన్నపిల్లలకు కాదండి, ప్రతి వ్యక్తికి ఈ రోజున జ్ఞానము లేకుండానే బ్రతుకుతూ ఉన్నాం. జ్ఞానము ఉన్నది అన్న భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం. అందుకే ఇంతవరకు 119వ కీర్తనలో నుంచి తెలియజేశాను, 33వ వచనంలో నుంచి, ఎవరు జ్ఞానవంతులు, ఏం కోరుకుంటున్నవారు జ్ఞానవంతులు, ఎలా నడుచుకోవాలనుకుంటున్న జ్ఞానవంతులని ఆ యొక్క 119, 33వ వచనం చూసి ఇప్పుడు తన కడుపులో పుట్టినటువంటి, తన రక్తం పంచుకొని పుట్టినటువంటి దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి సొలొమోను ఈ జ్ఞానమును పొందుకున్నాడు. ఆ జ్ఞానము ద్వారా ఈరోజు చదవాల్సినటువంటి లేఖన భాగంలో నుంచి ఆ కింద 16వ వచనం నుంచి, ఇద్దరు తల్లులు అతని దగ్గరికి న్యాయం తీర్చబడటానికి వచ్చినప్పుడు దేవుడిచ్చిన ఈ జ్ఞానము ద్వారా ఆ ఇద్దరి తల్లులు వచ్చినప్పుడు నిజమైనటువంటి తల్లికి కుమారుణ్ణి అప్పగించి న్యాయం తీర్చి పంపించేస్తాడు. న్యాయం తీర్చి పంపించిన తర్వాత అక్కడ ఉన్నవారందరూ కూడా, ఆ రాజ్యంలో ఉన్నవారందరూ కూడా దేనిని చూసి భయపడ్డారు? ఆ తీర్పు తీర్చిన తర్వాత చాలా బ్రహ్మాండమైనటువంటి తీర్పు తీర్చాడు అని చెప్పుకోవడమే కాకుండా ఇది దైవ జ్ఞానము అని, దైవికమైన జ్ఞానము గలవాడు అని సొలొమోనుకు అందరూ భయపడ్డారు. ఈరోజు నిన్ను చూసి ఎందుకు భయపడాలి? దైవికమైనటువంటి జ్ఞానము గల వారిగా ప్రపంచం మనకు భయపడాలండి. ప్రైజ్ ది లార్డ్. మనం భయపడొద్దు. అంటే జ్ఞానము గలవారు ఎవరు అని ఇక్కడ చెప్పకనే చెప్తున్నాడంటే, జ్ఞానము గలవారు భయపడరు, జ్ఞానము గలవారిని చూసి ప్రపంచం భయపడుతుంది. చూడండి అక్కడ చివరిలో అంటాడు, అదే 3వ అధ్యాయంలో 28వ వచనంలో, ఆ తీర్పు తీర్చిన తర్వాత ఆ ఇద్దరి తల్లుల విషయంలో, ఇక అది మన చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి మనం చదువుకుంటుందే, సమయం లేదు, ఇంకో 10 నిమిషాలు వెళ్ళిపోవాలి కనుక అక్కడ రాయబడుతున్న మాట 28వ వచనంలో, అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు భయపడ్డారు? రాజు యుద్ధము చేసి యుద్ధములో విజయాన్ని సాధించి వచ్చాడని, అతని బలాన్ని చూసి, అతని శౌర్యమును చూసి, అతని డబ్బును చూసి, అతని పేరు ప్రఖ్యాతులను చూసి, అతని పలుకుబడును చూసి, అతడు సీఎం అని, పిఎం అని, ఇంకేదో అని చెప్పి భయపడలేదండి. అతడు దైవ జ్ఞానము గలవాడని చూచి భయపడుతూ ఉన్నారు ఇతరులు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ కుటుంబం భయపడుతున్న కుటుంబముగా ఉండకూడదు. నిజముగా జ్ఞానము గల కుటుంబం అయితే దేనికి భయపడరు బేటా. ప్రైజ్ ది లార్డ్. యు నెవర్ హ్యావ్ ఫియర్ ఇన్ యువర్ లైఫ్ అబౌట్ యువర్ చిల్డ్రన్, అబౌట్ యువర్ ఫ్యామిలీ, వాట్ ఎవర్ ది సిచ్యువేషన్ ఇట్ మే బి. నీ జీవితంలో ఏదొచ్చినా కూడా దేవుని జ్ఞానము గలవాడివైతే, దేవుని బుద్ధి, దేవుని వివేకము, దేవుని అభిషేకము గలవారమైతే మనల్ని భయపెట్టేదే మనల్ని భయపడుతుంది, కానీ మనము భయపడము. దేవునికి స్తోత్రం. సో అక్కడ జ్ఞానము గలవారని భయపడలేదండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్.
సొలొమోను జ్ఞానము గలవాడు గనక అని వారు భయపడ్డారని రాయించలేదు. దైవ జ్ఞానము గలవాడు గనక అతనికి భయపడ్డాడు. తర్వాత ఏమైంది అనేది పక్కన పెట్టండి. తర్వాత ఎవరు అతనికి భయపడలేదు. తర్వాత తన జీవితంలో అతడు ఈ శ్రేష్టమైనటువంటి ఈ గొప్ప సాక్ష్యాన్ని పాడు చేసుకున్నాడు. ఎందుకు పాడు చేసుకున్నాడు అని అంటే, దావీదు నడిచిన దేవుని మార్గంలో నడవలేదు. దావీదు కట్టడలను అనుసరించిన విధంగా అనుసరించలేదు. తండ్రి ఏ అడుగుజాడల్లో నడిచాడో దాన్ని నడవలేదు. తను రాజు కాబోతున్నాడని దానికి ఆ బాధ్యతను అప్పగిస్తూ ఆ తండ్రి చెప్పాడు కూడా. ఏమని చెప్పాడో 2వ అధ్యాయంలో చూడండి. 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ తండ్రి ఆ కుమారునికి చెప్తున్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి. దేన్ని కాపాడమని చెప్తున్నాడు తండ్రి కొడుకుకు? నేనిచ్చిన దాన్ని కాపాడు అని అనలేదు. నేనిచ్చిన రాజ్యమును కాపాడు, నేనిచ్చిన రాజ్యంలో ప్రజలను కాపాడు అనలేదు. అవన్నీ అల్టిమేట్గా అవంతరవే కాపాడబడతాయి. ఎప్పుడు? దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడితే. నీకు అప్పగించింది నీ భర్త అనుకుంటే, నీకు అప్పగించింది నీ తల్లిదండ్రులు అనుకుంటే, నీకు అప్పగించింది నీ అత్తమామలు అనుకుంటే, నీకు అప్పగించింది నీ ఉద్యోగం అనుకుంటే, నీకు అప్పగించింది సో అనుకుంటే, ఐఎమ్ సారీ. మొట్టమొదట నీకు అప్పగించింది ఏంటో తెలుసా? ఈ ధర్మశాస్త్రమై ఉన్న దేవుని వాక్యం సీనాయి పర్వతం మీద మోషే ద్వారా ఇజ్రాయేలుకు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న వారందరికీ ఇయ్యుమని చెప్పుమని ఆయనే స్వయంగా తన స్వహస్తాలతో రాసి ఇచ్చాడు. ది బైబిల్ ఈజ్ గివెన్ టు యూ. దేవుడు నీకు అప్పగించింది ఈ వాక్యం, ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అల్మారాలో పెట్టి కాపాడటం కాదు, లాకర్లో పెట్టి కాపాడటం కాదు, ఇందులో పెట్టుకొని జీవితంలో పెట్టుకొని సమయానుకూలంగా దానిని మనం వాడాలి. కాపాడటమే కాదు, ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికునను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు. అడిగే అవసరం లేదట. వివేకము కలిగిన హృదయమును నాకు దయచేయము, జ్ఞానము దయచేయము, సో దయచేయము అని మనం అడిగే అవసరమే లేదటండి. దేవునికి స్తోత్రం. తల్లి చెప్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినను, ఏ పని పూనుకున్నను, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినను, ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి విషయంలో నువ్వు వెళ్ళినను అక్కడ నీవు వివేకముగా ప్రవర్తిస్తావు. ఎప్పుడు? ఆయన నీకు చూపించిన మార్గములో నీవు అనుసరించి నడుచుకొనినప్పుడు అని చెప్తూ ఉన్నాడు. జ్ఞానము గలవాడు, ఇష్టానుసారుడు, హృదయానుసారుడు తన కుటుంబానికి, తన పిల్లలకు ఇది నేర్పించాడు. నేర్చుకున్నటువంటి సొలొమోను ఇతరులకు న్యాయం చేశాడు, ఇతరులకు తీర్పు తీర్చాడు. కానీ చివరికి తనకు, తన పిల్లలకు న్యాయం తీర్చుకోకుండానే ఆ శ్రేష్టమైన మంచి బ్రతుకు, ఆ మంచి జ్ఞానము గలవాడు అన్నటువంటి, దైవ జ్ఞానము గలవాడు అనేటటువంటి ఆ బిరుదును పోగొట్టుకున్నాడు చివరి దశల్లో. అది మీరు తర్వాత చదువుకోండి, 11వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి నీకు నాకు రాకూడదు. ఇక ఈరోజు మనము ధ్యానించాల్సినటువంటి పత్రికల పాఠములోనికి గనక మనము వచ్చినట్లయితే, పత్రికలు, సువార్తలు మనము ఏది విన్నా, సువార్తల్లో ఒక చక్కటి మాట యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తాడు. సువార్తల్లో లూకా సువార్త 21వ అధ్యాయంలో 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం 21వ వచనము నుండి ఆయన ఒక మంచి మాట చెప్తున్నాడు. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచు ఉన్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. జ్ఞానులకును వివేకులకును ఏం చేశాడని చెప్తున్నాడు? నీవు నేను నమ్మిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సంగతుల రహస్య రాకడకు ఎలా సిద్ధంగా ఉండాలో తెలియచేసేటటువంటి సంగతులను మరుగు చేశాడట. ఎలాంటి జ్ఞానులకు, ఎలాంటి వివేకులకు మరుగు చేశాడు ఈ సంగతులను? ఈ లోక సంబంధమైన జ్ఞానము కలిగిన వారికి, ఈ లోక సంబంధమైన వివేకం కలిగిన వారికి,
ఈ లోకమే సమస్తము అనుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారికి ఈ రహస్య రాకడ సంగతులను మరుగు చేశాడు అంటున్నాడు. అంటే ఈ రోజున నీవు ఈ సంగతులను తెలుసుకుంటున్నావు, నేను ఈ సంగతులను తెలుసుకుంటున్నాను అంటే నిత్యముగా ఈ రోజున మనము దేవుని దృష్టిలో దైవ జ్ఞానము గలవారము, దైవికమైన వివేకము గలవారము. ఈ సంగతులు ఎవరైతే తెలుసుకోవాలని ఇష్టపడరో వారు దైవ జ్ఞానమును దైవ వివేకము కలిగిన వారు కాదు అని చెప్పకనే చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారే. కాబట్టి నువ్వు జ్ఞానులకు దీన్ని మరుగు చేశావయ్యా, వివేకులకు నువ్వు మరుగు చేశావయ్యా. అందుకే ఏ చదువు లేని పామరులైనటువంటి వడ్లవారిని తీసుకున్నాడు, వడ్లవారి కుటుంబంలో పుట్టాడు. ఆయన బెస్తవాళ్ళను పిలుచుకున్నాడు. ఏమాత్రం అక్షర జ్ఞానం లేనటువంటి వారిని పిలుచుకొని ఇందులో ఉన్నటువంటి రహస్య రాకడకు సంబంధించినటువంటి బోధను, సిలువలో ఎందుకు మరణించాడో తెలియచేసేటటువంటి బోధ వారికి అప్పగించాడు. తన దగ్గర ఉన్న అక్షర జ్ఞానము లేని వారికి ఆ భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. ఈ రోజున మనందరికీ కూడా ఈ సంగతులను ఆయన మరుగు చేయకుండా తెలియచేస్తున్నాడంటే, అదేవిధంగా మన పిల్లలకు కూడా, మన కుటుంబస్తులకు కూడా ఇది మరుగు చేయబడకూడదు. వారికి నేర్పించండి, కంఠత వాక్యాలు నేర్పించండి, పాటలు నేర్పించి, అన్ని నేర్పించండి. కానీ వాటిని అనుసరించి నడుచుకుంటూ బాల్యము నుండే ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉంది అని వారికి తెలియచేయండి. అది నరకములో కాల్చబడే జీవితం, పరలోకములో సంతోషంగా ఆనందంగా బ్రతికే జీవితం. అలా ఈ జీవితం ముగించబడిన తర్వాత బ్రతకాలంటే జ్ఞానము గలవాడిగా దావీదు గారు 119వ కీర్తన 33వ వచనంలో నుంచి ఏ కోరికలు కోరుకున్నాడు దేవుణ్ణి, అలాంటి కోరికలు కోరుకొని బ్రతుకుమని తెలియచేయండి. ఆ తర్వాత అంటాడు 22వ వచనంలో, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరి ఎవడునూ ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడు తప్ప మరి ఎవడునూ ఎరగడని చెప్పాను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. శిష్యుల వైపు చూసి మీరు ఏవైతే ఇప్పుడు చూస్తున్నారోనయ్యా, ఆ చూస్తున్న కన్నులు ధన్యములైనవి. దావీదు ఏం కోరుకున్నాడు? వ్యర్థమైన దానిని చూడకుండానట్లు నా కన్నులను త్రిప్పివేయుము. అనగా శిష్యులను చూసి అంటున్నాడు, మీరు వ్యర్థమైన వాటిని చూడటం లేదయ్యా. వ్యర్థమైనది ఈ లోకంలో ఏంటి? వ్యర్థమైనది ఈ లోకంలో ఏంటి? నీవు జీవితం ముగించబడిన తర్వాత నీతో రానిది వ్యర్థమైనది. అది నువ్వు ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ నీ జీవితం ముగించబడిన తర్వాత నీతో వచ్చేటటువంటిది అది వ్యర్థము కానటువంటిది. క్రీస్తులో ఇప్పుడు ఈ COVID-19 వచ్చిన తర్వాత ఏ వ్యర్థమైన దాన్ని చూచుటకును, ఈ వ్యర్థమైన దాని కొరకు ప్రార్థనలు చేసుకున్నటకును, ఈ వ్యర్థమైన వాటి కొరకు అక్కడికిక్కడికి వెళ్ళుటకును, ఈ వ్యర్థమైన వాటి కొరకు మొక్కుబళ్ళు మొక్కుకొనుటము, ఈ వ్యర్థమైన వాటి కొరకు ఆయా స్థలాల్లోనికి వెళ్ళటం, ఈ వ్యర్థమైనది స్పాన్సర్షిప్లు చేయటం, ఇవన్నీ కూడా COVID-19 వచ్చిన తర్వాత తగ్గిపోయింది. అది బుద్ధి నేర్పించుతుంది, అది జ్ఞానాన్ని మనకి ఇస్తూ ఉంది. నాకు అనారోగ్యం ఉంది, పలానా దగ్గరికి వెళ్తే ప్రార్థన చేసుకుంటే నాకు స్వస్థత వస్తుంది. సరే, స్వస్థత ఎందుకు రాదు? కానీ ఆ స్వస్థతతో పాటు బుద్ధికి కూడా స్వస్థత రావాలి, నీ బ్రతుకు కూడా మార్చబడాలి. శరీర స్వస్థతతో పాటు ఆత్మ సంబంధమైన కూడా స్వస్థత కలగాలి. నాకు ఇల్లు లేదు, పలానా దగ్గరికి వెళ్తే నాకు ఇల్లు దేవుడు ఇస్తాడంటే వెళ్తే ఇల్లు ఇస్తాడు, వాడు ఇయ్యడన్నాడు. ఆ ఇంటితో పాటు పరలోకములో మన కొరకు ఇల్లు కట్టడానికి వెళ్ళాడు, ఆ ఇంట్లో కూడా నివసించటానికి బ్రతకాలి. ఇక్కడ దేవుడు నీకు ఏది ఇస్తున్నా కూడా దాని తర్వాత అక్కడ కూడా ఆయన ఇచ్చేది అనుభవించటానికి అనేటటువంటిది. కాబట్టి మీరు ఈ కన్నులతో ఏదైతే చూస్తూ ఉన్నారో అవి ధన్యమైనటువంటివి అని చెప్తున్నాడు. దానితో పాటు అంటున్నాడు, మీరు చూస్తున్నవి చూడకయు
వినగోరియు వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో చెప్పారు. ఏకాంతంగా వారితో చెప్తున్నాడంట. చాలామంది ఇలాంటివి చూడాలనుకున్నారు, కానీ చూడలేకపోయారు. చాలామంది ఇలాంటివి వినాలనుకున్నారు, కానీ వినలేకపోయారు. కానీ ఈ రోజున చూస్తున్న మీరు, వింటున్నటువంటి మీరు ధన్యులు అనేటటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా మనం ధన్యులమా కాదా? అందుకే మనం మొదటి పాట పాడుకున్నప్పుడు యేసును కలిగి ఉన్నవారే ధన్యులు అనేటటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి యేసును కలిగి ఉండటం అంటే దైవికమైనటువంటి జ్ఞానము కలిగి ఉండటము అని ఈరోజు ధ్యానించినటువంటి వర్తమానము ద్వారా నేను మీకు పరిశుద్ధాత్మలో తెలియచేస్తున్నాను. నేను కూడా తెలుసుకుంటూ ఉన్నాను. సో దైవికమైనటువంటి జ్ఞానము కలవాడు సొలొమోను లాగా తన జీవితాన్ని పాడు చేసుకోడు. సొలొమోను జ్ఞానము గలవాడే, కానీ జీవితంలో తర్వాత తన జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నాడో 11వ అధ్యాయం మీరు చదివితే తెలుస్తుంది. ఇటు దేవుని యొక్క ఆలయాన్ని కట్టాడు, అక్కడ గుళ్ళు గోపురాలు కూడా కట్టాడు. ఇక్కడ యాజకులను పెట్టాడు, అక్కడ పూజారులను పెట్టాడు. ఇక్కడ ఈ సజీవుడైన ఈ దేవునికి పూజలు పునస్కారాలు జరిగేటట్టు చేశాడు, అక్కడ అన్య దేవతలకు కూడా జరిగేటట్టు చేశాడు. కాబట్టి దేవుడు అతన్ని అజ్ఞాని అని అనేశాడు. చివరిలో అతని సంతానముకు ఏది ఇవ్వాలనుకున్నాడో అది ఇవ్వను అని చెప్పాడు. సో నా ప్రియ బిడ్డలారా, ఈ రోజున మన సంతానమునకు దేవుడు ఏ ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు, ఏ దీవెనలు ఇవ్వాలనుకుంటున్నాడు, ఎంత గొప్ప ఉన్నతమైన స్థాయి ఈ లోకములోను పరలోకములో కూడా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అది మన వాక్యానుసారమైనటువంటి పద్ధతి ప్రకారంగా మన పిల్లలకు దావీదు సంపాదించి పెట్టిన విధంగా సంపాదించి పెడతాము. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు గారు సొలొమోనుకు సంపాదించి పెట్టిన విధముగా మనము సంపాదించి పెడదాము. కానీ సొలొమోనులాగా సంపాదించి పెట్టినది దుర్వినియోగం అయ్యేటటువంటి విధముగా మాత్రము అలాంటి తండ్రులుగా అలాంటి తల్లులుగా మాత్రం మనం మిగిలిపోవద్దు. ప్రపంచమైతే అంటుంది సొలొమోనును జ్ఞానము గలవాడని, కానీ యేసు అన్నాడు సొలొమోను కంటే జ్ఞానవంతుడు మీ మధ్యలో ఉన్నాడంటున్నాడు. ఎందుకన్నాడు సొలొమోను కంటే జ్ఞానవంతుడంటే ఇతరులకు తీర్పు తీర్చి ఇతరులకు న్యాయము చేసి తను న్యాయం చేసుకోలేకపోయాడు, తన ఆత్మకు న్యాయం చేసుకోలేకపోయాడు, తన కుటుంబాన్ని చక్కపరుచుకోలేకపోయాడు. ఆ తర్వాత క్రమములో రాజులు వస్తూ హిజ్కియా కూడా ఇలాంటి పరిస్థితి హిజ్కియాకు కూడా వచ్చినప్పుడు హిజ్కియా పశ్చాత్తాపడ్డాడు. సొలొమోను చేసినటువంటి పొరపాటు తప్పిదము చేయకుండా నేను అజ్ఞానిని ప్రభువును ఒప్పుకున్నాడు, నాకు బుద్ధి లేదు ప్రభువును ఒప్పుకున్నాడు, నా కొరకు నన్ను బ్రతికించకు ప్రభువా, నీ రాజ్యాన్ని పరిపాలించుటకు నన్ను బ్రతికించకు ప్రభువా, నా కుటుంబాన్ని చక్కపరుచుకున్నటకు నన్ను బ్రతికించని అడిగాడు. కాబట్టి మనందరికీ దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు, మనందరికీ రాబడినిచ్చాడు, మనందరికీ మంచి బ్రతుకులను దేవుడిచ్చాడు. వీటన్నిటిని మనం అనుసరించి ముందుకు నడుచుకుందాం. నేను ఎందుకు పత్రికలు నేను చదివించలేదంటే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు ఎందుకు నేను చదివించి మీకు చెప్పట్లేదంటే అందులో ఉంది 5వ వచనంలో, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలను, దేవుడు వానికి అనుగ్రహిస్తాడు అని. ఇస్తాడు. ఆ జ్ఞానం ఎందుకు ఇస్తాడు? కింద చదువుకోండి. ద్విమనస్సు గలవాడై అడగకండి, ద్విమనస్సుతో అడగకండి. అంటే 2 మనస్తత్వాలు కలిగి జ్ఞానం అడగకండి. ఒకటే మనస్సుతో జ్ఞానం అడగండి. ఆ ఒకటే మనస్సు, ప్రభువా నేను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి, నీ కట్టడలను అనుసరించి నడుచుకోవాలి, నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నేను నేర్చుకున్నట్లు నాకు జ్ఞానం దయచేయి, ఆ విధంగా నాకు బుద్ధి దయచేయి అని ఒకే మనస్సుతో అడిగితే ఇస్తానని ఆ 8 తర్వాత కింది వచనాల్లో మనకు రాయబడింది. 5వ వచనం తర్వాత రాయబడింది, విమనస్సుతో ఎవడైనను అడిగిన ఎడల వాడు దేవుని వలన ఏమైనా పొందునని తలంచరాదు. కాబట్టి జ్ఞానం ఎలా అడగాలి అంటే ఒకే ఒక్క మనస్సుతో
119వ కీర్తన 33వ వచనము నుంచి ఎలా అడిగాడో దావీదు గారు, అలా అడిగితే అలాంటి జ్ఞానం మనం పొందుకొని దావీదు ఇష్టానుసారుడు హృదయానుసారుడు అయినటువంటి విధముగా మనం మాత్రమే కావద్దు, మన కుటుంబము కూడా కావాలి. నాకు చాలా బాధ అనిపిస్తుంది, దావీదు నా ఇష్టానుసారుడు అని దేవుడు బిరుదిచ్చాడు అని అది చదివినప్పుడల్లా, అది విన్నప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దావీదుకు భార్యలు ఉన్నారు, దావీదుకు పిల్లలు ఉన్నారు, దావీదుకు కోడళ్ళు ఉన్నారు, దావీదుకు మన్మరాలు కూడా ఉన్నారు. కానీ ఒకటే అంటున్నాడు, దావీదు మాత్రమే దేవుడు అంటున్నాడు, దావీదు మాత్రమే నా ఇష్టానుసారుడు, దావీదు మాత్రమే నా హృదయానుసారుడు. బాధ అనిపించదా అండి? దావీదు కుటుంబము నా హృదయానుసారమైనటువంటిది, దావీదు కుటుంబం నా ఇష్టానుసారమైనది అంటే ఎంత సంతోషం. అలాగే ఈరోజు వరప్రసాద్ కుటుంబం నాకు ఇష్టమైన కుటుంబం అని దేవుడు అంటే సంతోషం అండి. వరప్రసాద్ అంటే నాకు ఇష్టం అండి, దేవుడు అంటే ఇష్టం లేదండి. దేవునికి స్తోత్రం. నేను బాధపడతానండి, నేను దుఃఖపడతానండి. అలాగే ఈ లైవ్లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నటువంటి మిమ్మల్ని మాత్రమే దేవుడు ఇష్టానుసారుడు హృదయానుసారులు అని అంటే మీరు బాధపడాలి. కుటుంబం అంతా నీలాగా దేవుని ఇష్ట ప్రకారంగా హృదయానుసారులు బ్రతుకుతున్నారు అని నీకు నమ్మకం కలిగిన దినమున నీ అంత ధన్యులు, నీ అంత ఐశ్వర్యవంతులు భూప్రపంచంలోనే లేరు. కాబట్టి పిల్లలకు అన్నీ సంపాదించి పెడుతున్నాం, కుటుంబస్తులకు అన్నీ సంపాదించి పెడుతున్నాం. కానీ ఇలాంటి జ్ఞానం, పరలోక రాజ్యానికి వెళ్ళాలనేటటువంటి ఆ జ్ఞానమును సంపాదించి వెళ్ళాలనే చిన్నపిల్లలకు ఏది తెలియదు. ఇప్పుడు మన ఇంట్లో మన మన్మరాలు ఉంది, యూనిస్ మన్మరాలు ఉంది, తనకి ఏ వస్తువు ఏంటో తెలియదు. మొన్న రోజున ఇంట్లో అటు ఇటు తిరుగుతూ మేమందరం వేరే పనిలో ఉంటుంటే మా ఇంట్లో గిన్నెలు కడిగిన తర్వాత అన్నీ ఒక దాంట్లో పెడతారు, ఒక దాంట్లో, అందులో ఒక కత్తి కూడా అందులోనే పెట్టేశారు. ఆ పాప ఆడుకుంటూ ఆ కత్తితో కూడా ఆడుకుంటా ఉంది, ఆ కత్తి చేతిలో పట్టుకుంది. కానీ ఆ పాపకు తెలియదు ఆ కత్తి తనకు హాని చేస్తుందని, అది గనక తనకు తెలియకుండా చేస్తే తనకు కట్ అవుతుందని, అందులో నుంచి రక్తం వస్తుందని, చివరికి అది తరగకూడనటువంటి చోట్ల తగిలితే తన ప్రాణం కూడా పోతుందని ఆ బిడ్డకు తెలియదు, ఆ చిన్న బిడ్డకు. అయినా సరే అదొక ఆట వస్తువులాగా తను పట్టుకుని ఆడుతుంది. కానీ తను పట్టుకున్న ఆ వస్తువు ఎలాంటిది, తనకు ఉపయోగపడేదా, తనకు మంచి చేసేదా, తనకు చెడు చేసేదా, తన ప్రాణాన్ని పోగొట్టేదా, తనకు గాయాన్ని చేసేదా అని పెద్దవాళ్ళమైనటువంటి మనకు తెలిసి గనక తన చేతిలో ఆ కత్తి పట్టుకున్న వెంటనే ఏం చేస్తామండి? ఆ కత్తిని తీసేస్తాం. ఆ కత్తిని తీసేస్తూ ఉంటుంటే తనకు ఆ కత్తి యొక్క నష్టం తెలియదు గనక ఏడుస్తుంది. నాకు ఆ కత్తే కావాలంటది, నాకు ఆ కత్తి కావాలి అని ఎంత ఏడ్చినా గీ పెట్టినా ఆ కత్తి ఎంత హాని చేస్తుందో తెలుసు గనక జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా ఆ కత్తి నా మన్మరాలకి నేను ఇవ్వను, ఎవరు కూడా ఇవ్వరు. ఆ చిన్న బిడ్డ మీద ప్రేమ ఉన్న వాళ్ళెవరు కూడా ఆ కత్తి స్థానంలో ఈ రోజున పిల్లలు వయస్సులో ఎదిగి వారి జీవితానికి ఎంత నష్టాన్ని కలిగించేది మన నుంచి కోరుకుంటున్నారో, వారు ఇష్టపడకూడనివి వారు ఇష్టపడుతూ ఉంటుంటే, వారు ఇష్టపడ్డది వారి జీవితానికి మేలు జరగదని తెలిసినప్పటికీ కూడా వారి చేతికి మనము వారు ఇష్టపడినది వారి జీవితానికి ఇచ్చేసి కత్తికి వారిని అప్పగిస్తూ ఉన్నాం. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. చిన్నప్పుడు వారికి తెలియనటువంటి వయసులో వారి చేతిలో నుంచి కత్తి లాగేసి వారు ఏడ్చి గీపెట్టిన ఆ కత్తి నుంచి మనం కాపాడాలి. కానీ ఈ రోజున మన పిల్లల్ని వారు వయసు వచ్చిన తర్వాత వారు కోరుకుంటున్నటువంటి కోరికలు, వారు ఇష్టపడుతున్నటువంటి ఇష్టాలు, వారు ఏడ్చినా పర్వాలేదు, వారు బాధపడ్డా పర్వాలేదని వారు నరకపాతులు
కాకుండా ఉంటే చాలు అని మాత్రము వారి జీవితంలోనికి అది తేకుండా ఉండలేకపోతూ ఉన్నారు. వారి జీవితంలో నుంచి అది లాగలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకే నిత్యము కన్నీటు కారుస్తూ ప్రార్థన చేయండి. అందుకే యేసన్నాడు, మా కొరకు ఏవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏవండి. కన్నీరు కారండి. దేవుని సన్నిధిలో కన్నీరు కారుద్దాం, విలపిస్తాం, విజ్ఞాపన చేద్దాం, ఆయన చేతికి అప్పగిస్తాం. దేవుడే అన్నిటిని చూసుకొని, దేవుడే సరి అయినటువంటి నిర్ణయాన్ని, సరి అయినటువంటి న్యాయాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు. అట్టి కృప నీకు నాకు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు కలగచేయునుగాక. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియ బిడ్డలుగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా నేను దీవించి నడిపించి కాచి కాపాడి సంరక్షిస్తున్నా. ఎవరు జ్ఞానులో ఎవరు అజ్ఞానులో తండ్రి ప్రభ పరిశుద్ధ గ్రంథములో నుంచే నీ చేత ఎన్నిక చేయబడినటువంటి వారిలో నుంచే మాకు చూపించావు. చివరికి నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ విధులను, నీ పద్ధతులను, నీ మార్గములను నడుచుకున్నట్లు, అనుసరించినట్లు నన్ను బ్రతికించును, నా ఆయుష్ను పొడిగించును అనేటటువంటి విధముగా మా బ్రతుకులు ఉండుటకు, మా కుటుంబస్తుల బ్రతుకులు ఉండుటకు నీ సహాయం అందించి, ప్రారంభ ప్రార్థనలో చేసిన ప్రతి అంశం, రేయి మొదటి జామున చేసిన ప్రతి అంశం, ప్రతి కుటుంబాన్ని రేయి మొదటి జామున కన్నీటితో అప్పగించి ఉన్నాను తండ్రి ప్రభ. కాబట్టి నీకు అప్పగించినటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి అంశాన్ని, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా దేనికి భయపడక, దైవజ్ఞానం గల వారిగా మేము భయపడకుండా తండ్రి ప్రభ మమ్మల్ని భయపెట్టేదే భయపడేటటువంటి స్థితిలో ఉంచి మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకొని నీ రాకులు ఎత్తబడే గుంపులో ఉంచు. యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయంగా బ్రతిమాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ కృప అన్యోన్య సహవాసం సమాధానం సకల దీవెనల ఆశీర్వాదం మనకును కుటుంబస్తులకు భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకు సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి అభిషిక్తురానికి లైవ్లో వీక్షించిన బిడ్డలకును ఆ తర్వాత వీక్షించిన ఉన్నటువంటి బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడైనను కాక. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మీలో ఎవరికైనా మరి ఆదివారపు అర్పణలు కానీ లేకపోతే కృతజ్ఞత అర్పణలు కానీ మీకు ఏదైనా ప్రేరేపణ దేవుడు అనుగ్రహిస్తున్నట్లయితే, ఇక్కడ వింటున్నటువంటి వాక్యం నాకు నా కుటుంబానికి మేలు చేస్తుంది, ఇంకా అనేకులకు మేలు చెయ్యాలి అనేటటువంటి ఒక మంచి మనస్సు మీకు ఉంటున్నట్లయితే బలవంతం ఏం లేదు. మీరు ఆల్రెడీ మీకు తెలుసు ఎలా పంపించాలో, ఆ విధంగా మీరు పంపించి ఇతరులు కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకునే విధంగా చేయుతనివ్వండి. గాడ్ బ్లెస్ యు.